హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సోలార్ ఫ్యాన్ డీసీ కనెక్షన్స్ ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు గత వీడియోలో సోలార్ ప్యానల్, ఛార్జ్ కంట్రోల్, బ్యాటరీ కనెక్షన్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియోలో ఫ్యాన్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దామండి. చూడండి, ఒక వైర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన వైర్స్ని ఈ ఛార్జ్ కంట్రోల్ బాక్స్లో ఉన్న సోలార్ ప్యానల్ సాకెట్ దగ్గర కనెక్ట్ అయితే చేయండి. మనకు సెకండ్ వచ్చేసి బ్యాటరీ ఇన్పుట్ వోల్టేజ్ కనెక్షన్స్ అయితే ఈ విధంగా బ్యాటరీ నుంచి వచ్చిన ప్లస్ మైనస్ రెండు వైర్స్ని బ్యాటరీ సాకెట్లో కనెక్ట్ అయితే చేయండి. చూడండి, మనకు మిగతా 3 సాకెట్స్లో లోడ్స్ అండి. ఈ లోడ్స్లో మనం ఇక్కడ ఫ్యాన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనం ప్లస్ మైనస్ అని 2 రెడ్ బ్లాక్ వైర్స్ని తీసుకుని ఈ విధంగా కనెక్ట్ అయితే చేయండి. ఈ వైర్ని మనం ఫ్యాన్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఈ ఫ్యాన్ వచ్చేసి ప్యూర్ డీసీ మీద పనిచేసే ఫ్యాన్ కనెక్ట్ చేయాలండి. ఏసీ మీద పనిచేసే ఫ్యాన్ అయితే కనెక్ట్ అయితే చేసుకోకూడదు. సో ఇది బ్యాటరీ మీద ఆపరేట్ అవే ఫ్యాన్ అండి. దీని నుంచి వచ్చిన డైరెక్ట్ నేను బ్యాటరీ వైర్స్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఒకవేళ సోలార్ ఫ్యాన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ సోలార్ సాకెట్లో మీరు ఈ వైర్స్ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఫ్యాన్ యొక్క మైనస్ వైర్స్ 2 కనెక్ట్ చేయండి. అలాగే రెడ్ వైర్ దగ్గర మనం కావాలనుకుంటే ఒక స్విచ్ని అయితే అటాచ్ చేసుకోండి. ప్రజెంట్ నేను డైరెక్ట్గా అయితే కనెక్ట్ చేస్తున్నాను. స్విచ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్విచ్ని అయితే యాడ్ చేసుకోండి. మనం వైర్లు 2 కలపగానే మనకు ఫ్యాన్ తిరగటం మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా మనం ఛార్జ్ కంట్రోల్లో ఉన్న లోడ్స్ని ఈ విధంగా డైరెక్ట్ ప్యూర్ డీసీ సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన వోల్టేజ్ని డీసీ ఫ్యాన్ కనెక్ట్ చేసి ఈ విధంగా వాడుకోవచ్చు. మనకు ఒక పక్క బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది, రెండో పక్క మనకు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో నేను యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసి సోలార్ ప్యానల్ 20 వాట్ సోలార్ ప్యానల్ అయితే యూజ్ అయితే చేశాను. అలాగే దీంట్లో 2.5H బ్యాటరీని అయితే కనెక్ట్ అయితే చేశాను. ఈ బ్యాటరీ ఎందుకు అంటే మనకు ఎంతో కొంత పవర్ బ్యాకప్ అనేది ఉండాలండి. మనకు సూర్యకాంతి అనేది వెలుతురు తగ్గడం పెరగటం ఉంటుంది కదా, అటువంటిప్పుడు మనకు ఫ్యాను స్లో అవ్వటం స్పీడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అటువంటి మనకు అప్ అండ్ డౌన్ లేకుండా మనకు వోల్టేజ్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఎంతో కొంత బ్యాటరీ బ్యాకప్ ఉన్న బ్యాటరీని కనెక్ట్ అయితే చేస్తే మనకు ఫ్యాన్ అనేది ఈక్వల్గా తిరుగుతూ ఉంటుంది. దానికోసం నేను ఒక 2.5H బైక్ బ్యాటరీని అయితే కనెక్ట్ చేశాను. దీంట్లో మీరు 100H 200H ఏ బ్యాటరీని అయితే కనెక్ట్ అయితే చేసి యూజ్ అయితే చేసుకోవచ్చండి. ప్రజెంట్ మనం 20 వాట్ సోలార్ ప్యానల్ యూజ్ చేసాం కనుక ఇక్కడ మనకు డీసీ ఫ్యాన్ వచ్చేసి 15 వాట్ సంబంధించిన ప్యానల్ అండి. అంటే 20 వాట్ మైనస్ యూజ్ చేసిన లోడ్ వచ్చేసి 15 వాట్ మైనస్ 5 వాట్ ఉందండి. అంటే మనం 5 వాట్ ఎనర్జీని అయితే బ్యాటరీకి వెళ్తుందండి, 15 వాట్ ఎనర్జీ అయితే ఫ్యాన్కి అయితే వస్తుంది. మనం ఒక గంట మనం ఫ్యాన్ రన్ చేసాము అంటే సోలార్ నుంచి వచ్చిన పవర్లో మనకు 15 వాట్ డీసీ ఫ్యాన్ అయితే తీసుకుంటుంది, 5 వాట్ మనకు బ్యాటరీ అయితే లోడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కాల్కులేషన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు 15 వాట్ ఫ్యాన్ యూజ్ చేయాలనుకుంటే మీరు 30 వాట్ ఫ్యాన్లను అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకు 15 వాట్ ఫ్యాన్ యూజ్ చేయడానికి వాడిన మనకు మిగిలిన 15 వాట్ అనేది బ్యాటరీలో ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎంత లోడ్ అయితే వాడుతున్నామో అంతకంటే ఎక్కువ సోలార్ ప్యానల్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్యాన్ డే టైంలోనే తిరుగుతూ ఉంటుంది కనుక నైట్ టైం మనకు పవర్ కావాలని కనుక ఎక్స్ట్రా మీరు పవర్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బ్యాటరీకి వోల్టేజ్ అయితే మల్టీమీటర్ని అయితే కనెక్ట్ అయితే చేశాను. మనం లోడ్స్లో ఆన్లో ఉన్నప్పుడు మనకు బ్యాటరీ వోల్టేజ్ అనేది డౌన్ అవుతూ ఉంటుందండి. ఒక పక్క ఛార్జ్ అవుతూ ఉంటుంది. 11.76 వోల్ట్స్ ఉంది. ప్రజెంట్ మనకు సోలార్ అనేది ఆన్లో ఉందండి. సో ఈ విధంగా మీరు సోలార్ ప్యానల్ యూజ్ చేసి మీ ఇంట్లో ఉన్న డీసీ ఫ్యాన్స్ని కానీ డీసీ లైట్స్ని కానీ ఈ విధంగా కనెక్ట్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు రాబోయే వీడియోలో ఎల్ఈడి లైట్స్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, మనకు సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన పవర్ను మనం ఎట్ ఎ టైం అయితే బ్యాటరీకి అలాగే ఫ్యాన్కి కూడా యూజ్ చేస్తున్నాం కనుక మన వోల్టేజ్ అనేది ఇలాగ డ్రాప్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్యాన్ అయితే ఆఫ్ చేసామో ఫ్యాన్కు రావాల్సిన వాటేజ్ అంతా కూడా బ్యాటరీలో అయితే లోడ్ అవుతూ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఎల్ఈడి లైట్స్ని ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.